కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ముందుండి పోరాడేందుకు సిద్ధం. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రెస్ మీట్. ఆంధ్రప్రదేశ్ అమరావతి. ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ముందుండి పోరాడేందుకు వెనుకాడమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలియజేస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రజలందరికీ నెల్లూరులోనే అందుబాటులో ఉంటారని తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాములో ఎటువంటి అక్రమాలు జరగలేదని తెలిసి కూడా పోలీసులు కన్ఫెషన్ స్టేట్మెంట్లు తీసుకుని మరి వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలియజేశారు. ఇదే సంస్కృతి కొనసాగితే రేపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అతిక్రమమునకు పాల్పడుతున్న అధికారుల మరియు కూటమి ప్రభుత్వ నాయకుల పరిస్థితి ఏంటో ఆలోచించుకోమని చెబుతున్నాం అని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకులందరం కూడా చెప్తా ఉన్నాం, మీరు పెడుతున్నటువంటి కేసులకు గానీ వీటన్నిటికి గానీ భయపడితే రాజకీయాల్లోకి అసలు వచ్చి ఉండేవాళ్ళం కాదు. ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల తరఫున మాట్లాడే విధానంలో ప్రజల కోసం, ప్రజలకు ఏదైతే మీరు హామీలు ఇచ్చున్నారో వాటన్నింటినీ మీరు నెరవేర్చిన పక్షంలో డెఫినెట్ గా ప్రజలకు ముందుండి పోరాడటంలో ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కామని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాడు. డెఫినెట్ గా చెప్తా ఉన్నాం, గోవర్ధన్ రెడ్డి గారు రేపు సాయంత్రం కానీ లేదనుకుంటే ఎల్లుండి మార్నింగ్ కల్లా నెల్లూరులో ఉంటారు, అందరికి అందుబాటులో ఉంటారు. చట్టాలన్నింటినీ కూడా గౌరవించడం జరుగుతుంది, పోలీస్ వ్యవస్థను కూడా గౌరవించడం జరుగుతుంది. కానీ పోలీస్ అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్సే ఉన్నాయి, అక్కడ ఎలాంటి అక్రమంగా ఏదీ జరగలేదని. మళ్ళా మీ ద్వారానే కేసులు పెట్టించినారు ఈ ప్రభుత్వం. సో మీరు ఆలోచించుకోవాలా, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇదే సంస్కృతి కనుక కొనసాగితే ఈ అధికారుల పరిస్థితి ఏంటి, ఈ నాయకుల పరిస్థితి ఏంటి, ఇవన్నిటిని కూడా మీరు ఆలోచించుకోవాలని అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నాం. మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడో జరిగిన కేసుల మీద నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఎవరో ఒకరు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మీద కనుక కేసు కానీ పెట్టగలిగితే ఒక్క ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలో రేపు పొద్దున తప్పించుకునే పరిస్థితి ఉండదని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా తెలుసుకోవాలా, ఈ విధంగా అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన ప్రజా విప్లవం వస్తుంది, ప్రజలను అడ్డుకోలేము అనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలుసుకోవాలని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ విధంగా వైఎస్ఆర్సీపీ మీద పెట్టినటువంటి కేసులు కానీ తప్పకుండా మీ అందరి అభిమానంతో కానీ, మీ అందరి ఆదరణతో కానీ, మీ అందరి ప్రోత్సాహంతో డెఫినెట్ గా ఈ కేసులన్నింటినీ కూడా ఈ విధంగా పెట్టినటువంటి అక్రమ కేసులన్నింటినీ కూడా ఎదుర్కోవడం జరుగుతుంది అని ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాను. గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రూ BSK అసోసియేట్స్. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.